అందరికి చెప్పి నేను మ్యూజిక్ బట్టి జై భారత్ మరియు విజయ విహారం లా అధినేత గౌరవ మాన్యశ్రీ రమణమూర్తి గారిపై దాడి జరగడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఒక మేధావి, ఒక సంఘ సంస్కర్త ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలపై పోరాడుతూ తన పందాలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ నిజమైన సనాతన ధర్మం గురించి వివరిస్తున్నటువంటి ఒక గౌరవనీయులు, ఒక మంచి నడవడిక కలిగినటువంటి వ్యక్తి, ఒక పెద్ద వ్యక్తి, సమాజంలో గౌరవ పొందిన గురువు సమానులైనటువంటి రమణమూర్తి గారిపై దాడి చేయడం అనేది యావత్ సద్య సమాజం తలదించుకునే పరిస్థితి. ఈరోజు హిందూ మతం ముసుగులో హైందవం పేరు చెప్పి ఒక మత ఉన్మాదిగా కచ్చపరెడ్డి అనే ఒక నీచుడు, ఒక నికృష్టుడు ఆయన మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి హిందూ సమాజాన్ని నేను అడుగుతున్నా. నిజంగా మనం హిందువులం అయితే, హిందూ సమాజం అయితే, హిందూ సమాజం పెద్దల్ని గౌరవించమని చెప్పిందా, పెద్దలపై దాడి చేయమని చెప్పిందా నేను అడుగుతున్నా. ఎవరికైనా తప్పుగా భావిస్తే మరి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారో మంచిగా అర్థం చేసుకుంటారో నాకైతే తెలియదు, కానీ నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక డిబేట్లో కూర్చున్నామంటే అక్కడ ప్రశ్నలు జవాబులు ఉంటాయి తప్ప కొట్లాట ఉండదు. కానీ మీరు ఎవరైతే కచ్చపరెడ్డి అన్నవాడు ఏ రకమైన సమాజంతో, ఏ రకమైన గౌరవంతో, ఏ రకమైన పరిస్థితుల్లో ఆ డిబేట్లో పాల్గొన్నాడు అంటే దాడి చేయాలనే ఉద్దేశంతో పాల్గొన్నాడా, లేకపోతే హిందూ ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తూ పాల్గొన్నాడా? నిజంగా ఆ డిబేట్లో నిజంగా హిందూ ధర్మాన్ని తను రిప్రజెంట్ చేస్తే, సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తే ఆయన మాట్లాడిన మాటలకి తను ఎదురు కౌంటర్ సమాధానం చెప్పాలి తప్ప లేచి నువ్వు తల అంటావా అని చెప్పేసి అంత పెద్ద వ్యక్తిని, ఆయన మాటకి గౌరవం పోయినా పర్లేదు కానీ ఆయన వయసుకి గౌరవించాల్సిన అవసరం చాలా ఉంది. అంటే నువ్వు అనుకునే హిందూ ధర్మం, ఈరోజు హిందూ ధర్మం, సనాతన ధర్మం అందరినీ ఏకదాటిపై చూడాలని చెప్పేసి, అన్ని మతాలు సమానమని చెప్పేసి, మనిషిని ప్రేమించాలని చెప్పేసి నిజమైన సనాతన ధర్మం చెప్తుంటే నువ్వు కచ్చపరెడ్డి అన్నవాడు ఏ సనాతన ధర్మానికి లోబడి, అంటే నీ సొంత సనాతన ధర్మానికి లోబడి నువ్వు ఈరోజు దాడి చేసావా? లేకపోతే మీరు సొంత ఎజెండాలు పెట్టుకుని దాడి చేస్తున్నారా? లేదా ఈ కులాలని, దేవుళ్ళని రాజకీయ పార్టీలకు వాడి కోసం మీరు దాడులు చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈరోజు ఒక పెద్ద వ్యక్తి, ఒక విజ్ఞత కలిగిన వ్యక్తి, మత ప్రచారం చేస్తున్న వ్యక్తి, మత ప్రచారం అంటే మూఢత్వంతో కాకుండా సైన్స్ని జోడించి ఈరోజు మతాన్ని ప్రచారం చేస్తున్నటువంటి రమణ మూర్తి గారిపై నువ్వు దాడి చేసావంటే నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? నీ జ్ఞానం ఏంటి, ఆయన జ్ఞానం ఏంటి? నీ విలువలేంటి, ఆయన విలువలేంటి? ఆయన ఈ ప్రపంచవ్యాప్తంగా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా, ఈ దేశవ్యాప్తంగా ఆదరణ కలిగిన వ్యక్తి రమణమూర్తి గారు. నిజంగా ఈ కచ్చపరెడ్డి అన్నవాడు నిజంగా నీ హిందూ ధర్మం మీద ప్రేమ ఉంటే, హిందూ దేవతల మీద ప్రేమ ఉంటే, ఈరోజు హిందూ దేవతలు రోడ్లపైన, చెత్తలపైన ఉన్నట్టే నువ్వేం చేస్తున్నావు అని నేను అడుగుతున్నా ఈ కచ్చపరెడ్డి అన్నవాడిని. ఈరోజు 200 కోట్లు రామాలయంలో అన్యక్రాంతం అయిపోతే ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అయోధ్య రామాలయంలో 200 కోట్లు ఫ్రాడ్ జరిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు కచ్చపరెడ్డి నేను అడుగుతున్నా. దానికి నువ్వు సమాధానం చెప్పాలా? అదేవిధంగా ఈరోజు మతం పేరుతోనో, కులం పేరుతోనో, హైందవత్వం పేరుతోనే ఈ రాష్ట్రంలో దాడి జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? నిజమైన హిందువుగా, నిజమైన సనాతనవాదిగా నువ్వేం చేస్తున్నావు? అంటే దాడులు చేస్తేనే సనాతన ధర్మం నిలబడినట్ట? అంటే మిమ్మల్ని చూసుకుని, మీలాంటి ఎదవలను చూసుకుని ఈ సమాజం ఏం నేర్చుకోవాలి? ఈ సమాజంలో యువత ఏం నేర్చుకోవాలి? అంటే మాట్లాడిన ప్రతి ఓడి మీద కూడా దాడి చేయాలా? మాట్లాడిన ప్రతి ఓడిని కొడితేనే ఈ భారతదేశంలో సనాతన ధర్మం బతికినట్ట? అంటే ఏమి చూసి నెక్స్ట్ వచ్చే సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని నమ్మాల్సిన వ్యక్తులు ఏం చూసి నేర్చుకుంటారని చెప్పేసి కచ్చపరెడ్డి గారిని నేను అడుగుతున్నా. మీ వల్లే ఈరోజు ప్రపంచ దేశాలు గౌరవించే హిందూ మతాన్ని, హిందువుల యొక్క దేవతలను ఆరాధించి ఈరోజు అమెరికాలో ఉన్నాయి, వేరే చోట ఉన్నాయి, వేరే చోట దుబాయ్లో ఇలా దేవుళ్ళు గుడి కడతంటే ఈ దేశం నుంచి వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే అక్కడ కూడా మాట్లాడితే వాళ్ళని కూడా కొట్టమని చెప్పమని నువ్వు చెప్తున్నావా? పరమతాన్ని సహించలేనివాడు, పరమతాన్ని గురించి మంచిగా మాట్లాడలేనివాడు నువ్వెక్కడ సనాతన హిందూ అని నేను అడుగుతున్నా నిన్ను. అంటే సనాతన హిందూ ముసుగులో ఈరోజు హిందూ మతాలకి, మీ ఎవరైతే హిందూ మతాల ప్రచారం చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళకి మధ్య నువ్వు కుట్రలు చేస్తున్నావా కచ్చపరెడ్డిగా అని చెప్పేసి నేను అడుగుతాను.
నిజమైన నువ్వు హిందువు అయితే ఈరోజు నిజమైన హిందువులు ఎవరు కూడా గొడవ పాడుకోవట్లేదు, పరమతం పక్కన ఉన్న వాళ్ళతో పంచుకుంటున్నారు, ఇటువన్న అన్ని మతాలతో సమీకంగా ఉండి పండగలు పబ్బాలు అన్ని చేసుకుంటున్నా. కానీ నీలాంటి లుచ్చాగాళ్ళ వల్ల, నీలాంటి నీచుల వల్లే ఈరోజు సమాజంలో గొడవలు, అలాంటి పెద్ద మనుషుల మీద దాడులు జరుగుతున్నాయి. హిందూ ధర్మాన్ని పెద్దలను గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి, చుట్టుపక్కల ఉన్న గౌరవించండి, సహనాన్ని పాటించండి అని చెప్పేసి గాంధీవాదులు అంటే హిందూ ధర్మాన్ని ప్రచారకర్తలు చెప్తే, గాంధీవాదాలు నడిస్తే నువ్వు ఈరోజు ఇంత దుర్మార్గమైన పని ఒక పెద్ద మనిషిని వందల మంది వేల మంది చూస్తున్నప్పుడు కొట్టావంటే నువ్వు ఏ ధర్మానికి పని చేస్తున్నావు? ఏ ధర్మాన్ని నువ్వు బదనాం చేస్తున్నావు? అంటే నువ్వు దేవుళ్ళకు కాకుండా హిందూ మతంలో ముసుగులో ఉండి రాజకీయ పార్టీలకి పనిచేస్తున్నావా? రాజకీయ పార్టీలు తొత్తులుగా పనిచేస్తున్నావా? ఒక గూండావా నువ్వు? నిజంగా నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడువా? కొన్ని వేల విగ్రహాలు కూలిపోయి ఉన్నాయి, కొన్ని వేల గుళ్ళు నాశనం అయిపోయి ఉన్నాయి. వాటి మీద పట్టించుకోకుండా ఆయన నిజంగా నువ్వు హిందువు అయితే ఆయన రమణమూర్తి గారిపై డిబేట్ చేసి గెలవాలి నీకు దమ్ముంటే తప్ప. అలాంటిది ఆయన ఒక మంచి వ్యక్తి, మంచి వక్త. ఆయన ప్రతి మాట కూడా ఒక ఆణిముత్యాలు ఉంటుంది, ఆయన మాట్లాడే ప్రతి మాట ఆణిముత్యాలు ఉంటుంది. నీకు దమ్ముంటే రమణమూర్తి గారితో మాట్లాడి డిబేట్ పెట్టి గెలవరా, అంతేగాని లుచ్చా మాటలు వేసుకుని ఆయన కొట్టడం అనేది ఇలాంటి లుచ్చా లోఫర్ నా కొడుకులకి పరిపాటి అయిపోయింది. ఈరోజు ఏ రకంగా ఈ సమాజాన్ని బాగు చేస్తారు? హిందూ ధర్మంలోకి అంటే హిందూ ధర్మం అంటే పక్కన కొట్టడం అని నేర్చుకోమంటారా? ఇలాంటి వ్యక్తులపై మీరు ప్రభుత్వాలు మాట్లాడితేనే మాట్లాడిన వాళ్ళ మీద చట్టాలు పెట్టి ఈరోజు ఇబ్బందులు పెడుతుంటే, ఇలాంటి పెద్ద మనుషులపై దాడి చేసిన ఒక హిందూ ధార్మిక సంఘాలని ఏకం చేస్తూ హిందుత్వం వ్యాప్తిలో ఆయన పందాతో ఆయన వెళ్తూ ఈ దేశంలో కొన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ సమాజం వైపు ఈ దేశాన్ని యువతని నడిపించాలని ఒక కంకణం కట్టుకుని జై భారత్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసి విజయవ్యవహారం పేపర్తో నిజాలు నిగ్గు తెస్తున్నటువంటి మహా వ్యక్తిపై ఈరోజు దాడి చేశారంటే ఇది భారతదేశ సమగ్రత మీద దాడి కాదా? భారతదేశ సమైక్యత మీద దాడి కాదా? భారతదేశ స్వేచ్ఛ మీద దాడి కాదా? భారతదేశ సౌభ్రతత్వం మీద దాడి కాదా అని చెప్పేసి నేను యావత్ యువ సమాజాన్ని నేను అడుగుతున్నా. ఈ భారతదేశం భిన్నత్వం ఏకత్వం అని చెప్పి రాజ్యాంగం చెప్తే ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ సొంత రాజ్యాంగాలు తీసుకుని దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులపై ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోని చెప్పేసి నేను నిలదీస్తున్నా. దయచేసి హిందూ సోదరులారు గమనించండి. ఈ భారతదేశాన్ని బదనం చేయాలనే ఉద్దేశంతో, ఈ భారతదేశంలో మత కల్లోలు సృష్టించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతదేశాన్ని బదనం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది దుష్ట శక్తులు ఈ దేశంలో ఉన్న మత సామరస్యాన్ని, కుల సామరస్యాన్ని, ఈ ఆర్థిక సామరస్యాన్ని కూడా నాశనం చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తారు. ఈరోజు అన్నదమ్ములన్నటువంటి మనల్ని ఈరోజు కొంతమంది మూర్ఖపు హిందుత్వంతో నేనేంటంటే నిజమైన హిందూ సోదరులు అంటే నాతో కలిసి, నాతో తిని, నాతో ఉంటూ, నాతో జీవిస్తూ ఈ భారతదేశ సమైక్యత కాపాడుతున్న ప్రతి ఒక్క హిందూ సోదరుడికి కాకుండా ఎవరైతే మతం ముసుగులో, కులం ముసుగులో, దైవిక ముసుగులో ఈ భారతదేశాన్ని బదనం చేయాలనే ఉద్దేశంతో హిందుత్వ ఉగ్రవాదులుగా మాట్లాడారు, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. దయచేసి అర్థం చేసుకోవాలి. మరి ఇది ఉగ్రవాదులు అన్నాడు అంటే హిందువులందరినీ ఉగ్రవాదులు అన్నాడు అని చెప్పి దీని మీద ఒక కంటెంట్ రేపుతారు. నేను హిందువులు ఎవరో ఉగ్రవాదులుగా నేను భావించాను. హిందువులు నా మిత్రులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా సోదరులు, నా కుటుంబం హిందువులు. అలాంటిది నా హిందుత్వాన్ని, నా హిందుత్వ సమాజాన్ని, నా భారతదేశ సమగ్రతను, భారతదేశ శాంతిని విఘాతం కలిగజేయడానికి మతాన్ని ఉపయోగించుకుని ఈరోజు రాజకీయం చేస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఈ మత ఉన్మాదుల గురించి నేను మాట్లాడుతున్నాను. దయచేసి హిందూ మతాన్ని సమగ్రతను కాపాడే విధంగా హిందూ మతం అనేది, హిందూ మత సాంప్రదాయాలు అనేది ఈ భారతదేశాన్ని వన్ని తెచ్చినాయి. అలాంటి హిందూ మత సాంప్రదాయాల్ని మీరు ఒక మనిషిని కొట్టి, తిట్టి, బూతులు తిట్టి అంటే హిందూ సమాజాన్ని మీరు బదనం చేయొద్దని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ, రమణమూర్తి గారిపై అలాంటి మహా వ్యక్తిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. నీకు కచ్చబ్రెడ్డి అన్నాడికి నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా సనాతన హిందువు అయితే, సనాతన ధర్మాన్ని నువ్వు విలువగా పాటించాడు అయితే, సనాతన ధర్మం కోసం నువ్వు అర్పించేవాడు అయితే నిజంగా రమణమూర్తి గారితో కూర్చుని ఎదురుబుతులు డిబేట్ పెట్టి గెలవరా, అంతేగాని ఆయన మీద దాడి చేసి నువ్వు ఒక హీరో అయిపోతున్నావు. నీలాంటి లుచ్చాగాళ్ళందరూ భారతదేశంలో కలిసినా సరే రమణమూర్తి గారికి మెరిసిన తెల్ల వెంట్రుకు కూడా పేకలేరని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్క యువతకు తెలియజేస్తున్నా. ఒకవేళ నేనేమన్నా తప్పులు మాట్లాడితే క్షమించాలని కోరుతూ, ఎవరైతే ఇలా హిందూ మతం ముసుగులో ఈ సమాజాన్ని బదనం చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది.
ఈ భారతదేశంలో హిందువులు ఎంత హక్కు ఉందో, ముస్లింలకు ఎంత హక్కు ఉందో, క్రైస్తవులు ఎంత హక్కు ఉందో ప్రతి ఒక్కరు కూడా సమానమైన హక్కులు తప్ప ఇచ్చారు తప్ప ఒకరికి హక్కులు ఈ భారతదేశం మొత్తం రాజ్యాంగం అందరిది. ఈ భారతదేశంలో బతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా సమాన హక్కులు ఉంటారు. అలాంటిది రమణమూర్తి గారి హక్కుని హరించినటువంటి వ్యక్తిని, రమణమూర్తి గారిపై దాడి చేయడం వ్యక్తిని, రమణమూర్తి గారికి ఉన్న అది వాక్ స్వాతంత్రాన్ని తన చేతిలో తీసుకుని తను దాడి చేసిన వ్యక్తినిపై దాడి చేసి ఇలాంటి ఎదలపై ఉపా చట్టాలు పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ రమణమూర్తి గారిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాల సంఘాల తరఫున మేము ఎప్పుడు ఆయనతో పాటు నడవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అలాంటి మహా వ్యక్తుల యొక్క గౌరవాన్ని ఈరోజు భంగం కలిసిన వ్యక్తిపై ఉపా చట్టాలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి మా పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్, జై మాల.